బిజీగా ఉంటారు. సినిమా పెద్ద స్టార్‌తో సినిమా చేస్తున్నారు. కానీ సోషల్ మీడియాతో కూడా మీరు టచ్‌లో ఉంటారు. అవును. దాదాపుగా ప్రతి కామెంట్ చదువుతుంటారు మీరు. చదువుతుంటారు. దాదాపుగా నెగటివిటీ ఎక్కువున్న ఫీల్డ్ అది సోషల్ మీడియా అనేది. నెగటివిటీ. నెగటివిటీ ఉంటుంది. మీరేమో దాంతో ఫైట్ చేస్తుంటారు. టచ్‌లో ఉంటారు. కొంతమంది బ్లాక్ చేసేస్తుంటారు. ఇప్పుడు ఆయన అడిగినప్పుడు అంటే బ్లాగ్ అంటే ఇంట్లో వాళ్ళని ట్యాగ్ చేస్తూ మరి లేడీస్‌ని బూతులు అలాంటివి బ్లాక్ అది చేస్తారు. కాదు ఎవరు ఆల్ ప్యాచినోనా సమ్‌వన్ చెప్పండి. మీ ఆల్ట్ అకౌంట్ ఏ ఆ! ఏ నా ఇంటర్వ్యూ నీ లాస్ట్ ఆల్ బ్యాచ్ అది అసలు ఆ అబ్బాయి ఎవరు ఏంటి నాకు అర్థం ఎవరో మీ ఐ డోంట్ నో అపరిచితుడిలా మీకు తెలియకుండానే మీరు నేను అసలు అంటే బూతులు మాట్లాడుంటా సార్. నేను అసలు అతన్ని ఎంకరేజ్ చేయను. బట్ ఇంకా అసలు నాకు అర్థం కాదు. ఔట్ ఆఫ్ కంట్రోల్. హార్డ్‌కోర్ నా ఇప్పటికి నా డౌట్ ఏంటంటే మన చాలామంది స్టూడెంట్స్‌కి ఎవరైనా ఇట్లా రెఫరెన్స్ వచ్చి అబ్బాయి బాగా చదువుతున్నాడు. అలాగే నేను ఎప్పుడు ఏదో హెల్ప్ చేసి ఉంటానో అతను ఐడెంటిటీ రివీల్ చేయకుండా రివీల్ చేస్తే నాకు తెలిసిపోద్ది. డెఫినెట్‌గా తెలిసినవాడే ఉంటాడేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే మనం చాలామందికి హెల్ప్ చేసిన అతను కోవిడ్‌లో కూడా చాలామందికి చేసాం కదా! అందులో ఎవరో ఒక అతను చాలా హార్డ్‌కోర్ కనుక చాలామంది సార్ హాస్పిటల్ నుంచి ఇలాగ రిలీజ్ అయిపోయాము. మాకు ఆక్సిజన్ వచ్చింది. ఆ బెడ్ వచ్చింది. ఇలాగ నాకు మెసేజ్‌లు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఎవరికో ఏదో మంచి హార్ట్ ఫెల్ట్ హెల్ప్ ఏదో జరిగింది. అతను ఒక మూఢ భక్తుల్లాగా వెనకాల పడ్డాడని నా ఫీలింగ్. ట్రై టు కంట్రోల్ హిమ్ అంటే డెఫినెట్‌లీ. ఈ సినిమాలో